నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణంలో 5 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న అన్నా క్యాంటీన్ భవనం ప్రారంభానికి సిద్ధమవుతున్న అన్నా క్యాంటీన్లో ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. రైతుగా మారిన ప్రభుత్వ ఉద్యోగి పలు రకాల కూరగాయలు మునగాకుకు ప్రతి ఆదివారం ప్రజలకు ఉచితంగా పంపిణీ పఠాన్ హబీబ్ ఖాన్. నంద్యాల కోర్టు ఆవరణలో ప్రమాదకరమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు, ఆనందోత్సవంలో న్యాయవాదులు. నంద్యాల రావుస్ కళాశాలకు విద్యార్థులు ర్యాంకులలో విజయకేతనం, పట్టణంలో సందడి చేసిన అధ్యాపకులు. బక్రీద్ పండుగ రోజు గోమాతలను హింసిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలకు 1,52,000 బ్యాగ్స్, బుక్స్, కిట్లను పంపిణీ చేశామన్న జిల్లా విద్యాశాఖ అధికారి కె సుధాకర్ రెడ్డి. నంద్యాల పట్టణంలో ఈ నెల 16 నుండి 22 వరకు ఆధ్యాత్మిక ప్రవచనాలు, కరపత్రాలు విడుదల చేసిన జ్ఞానప్రసాద్. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నంద్యాల న్యాయవాదుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సౌజన్యంతో రక్తదాన శిబిరం ప్రారంభించిన జిల్లా జడ్జి వాసు. అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం ద్వారా అభాగ్యుల ఆకలి తీర్చనున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు 5 రూపాయలకే రుచికరమైన భోజనం వడ్డించారు. ఆయా పట్టణాల్లో ఆసుపత్రులు, బస్టాండ్లు ఇలాంటి ముఖ్య ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు తమ అవసరాల నిమిత్తం పట్టణాలకు వచ్చే పేదలు తక్కువ ఖర్చుతో కడుపు నింపుకునేవారు. ఇంకా ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు, కూలీలు ఇలా స్థానికంగా ఉండే పేదలు అన్నా క్యాంటీన్లలో 5 రూపాయలకే భోజనం చేసేవారు. వీటి కోసం భవనాలు నిర్మించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు రద్దు చేయడం ద్వారా సీఎం జగన్ పేదల కడుపు కొట్టారు. క్యాంటీన్ తిరిగి తెరవాలని టీడీపీ శ్రేణులతో పాటు పలువురు పేదలు అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా ఫలితం కనిపించలేదు. దీంతో నంద్యాల ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, ఎన్టీఆర్ కాంప్లెక్స్, ఎన్జీఓస్ కాలనీ అనేక ప్రాంతాల్లో క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాలని తీసుకున్న నిర్ణయంతో కడుపు నిండా భోజనం చేయవచ్చునని అభాగ్యులో ఆశ చిగురించింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పలు అన్నా క్యాంటీన్ పరిశీలించి ఏర్పాట్లకు సిద్ధం చేస్తున్నారు. మన పట్టణంలో ఎన్ని అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, ఆ అన్నా క్యాంటీన్లకు సంబంధించి వాటిని ఇమీడియట్ గా పరిశీలించి వాటిని మళ్ళీ తగు చర్యలు తీసుకుని ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వ ప్రాధాన్యతల్లో అన్నా క్యాంటీన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి అన్నా క్యాంటీన్లను రెజ్యూమ్ చేయాలని నిర్ణయం తీసుకున్న దృష్ట్యా మన గౌరవ మంత్రివర్యులు, మన స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే ఆ వార్డులలో ఉన్న అన్నా క్యాంటీన్ను సందర్శించి అక్కడ ఎటువంటి రిపేర్లు, ఏవైనా శుభ్రపరచాల్సిన అవసరం ఉంటే వాటిని ఇమీడియట్ గా రెజ్యూమ్ చేయడానికి వీలుగా వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోమని వారి ఆదేశాల మేరకు మేము పట్టణంలో ఉన్న ఎగ్జిస్టింగ్ 2 అన్నా క్యాంటీన్ల భవనాలను సందర్శించడం జరిగింది. ప్రస్తుతం అన్నా క్యాంటీన్ భవనాలు 2 కూడా ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. గతంలో వీటిని మాస్టర్ ఆఫీసుగా వాడినప్పటికీ ప్రస్తుతం మన స్టాఫ్ అందరినీ కూడా వార్డు సెక్రటేరియట్ వారీగా మాస్టర్లు వేయడం వల్ల అన్నా క్యాంటీన్ భవనాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని చిన్న చిన్న రిపేర్లు, వాటికి అవసరమైన రిపేర్లు అవి చేయడానికి కూడా ఎస్టిమేట్స్ అవి తయారు చేసుకున్నాం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన వెంటనే
తగు చర్యలు తీసుకోవడము, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరణకు సంబంధించి అన్ని చర్యలు చేపట్టి మన నంద్యాల పట్టణంలో కూడా పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా సబ్సిడైజ్డ్ మరి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఆ భోజనాన్ని, అదేవిధంగా టిఫిన్స్ ఏవైతే మాకు పైనుంచి ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకొని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బెస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లాలో సెలవు దినాల్లో కూడా పనిచేస్తున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఇంటి వద్ద పలు రకాల కూరగాయల తోటలు వేశారు పఠాన్ హబీబ్ ఖాన్. వివరాలకు వెళితే నంద్యాల సాయిబాబా నగర్ టీచర్స్ కాలనీలో గత కొన్ని సంవత్సరాల క్రితం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బెస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నారు. అయితే ఎవరైనా సెలవు వచ్చిందంటే పిల్లలతో అలా షికారు కడతారు. అయితే పఠాన్ హబీబ్ ఖాన్ మాత్రం సెలవు దినాల్లో ఒక సంకల్పంతో ఇంటి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో చెత్తా చెదారం, పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో వాటిని తొలగించి పండ్లు, కూరగాయలు, పలు రకాల పండ్ల తోటలు వేశారు. తోటను మాత్రం ఒక చంటి పిల్లలాగా కాపాడుకుంటూ వచ్చారు. తోటలో పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఎవరు అడిగినా డబ్బులు లేకుండా వారికి ఉచితంగా అందజేశారు. అదేవిధంగా మునగాకు ఆరోగ్యానికి ఎంతో మంచిదని, మునగాకు వలన ఎన్నో ఆరోగ్య ఫలితాలు ఉన్నాయని, అందుకోసం ఎవరైనా కావాలి అనుకున్న వారు ఆదివారం ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని, మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది అని టీచర్స్ కాలనీలో తమ తోటను ఒకసారి వీక్షించి తీసుకెళ్లాలని తెలిపారు. ఇక్కడ ఒక 100 మొక్కలు మునగ మొక్కలు వేయడం జరిగింది. ఇవి మునగాకు తినడం వల్ల 300 జబ్బులు మనకు నయం అవుతాయని, దీంట్లో ఐరన్, కాల్షియం, ఇతరత్ర చాలా విటమిన్స్ ఉంటాయని మనకు తెలుస్తుంది. అట్లే ఆయుర్వేద శాస్త్రంలో కూడా చాలా మునగాకు అనేది ప్రసిద్ధి పొందినది. ఇక్కడ మన ఏరియాలో ఈ ఆకంతా ఉచితంగా ఇప్పటి నుంచి ఇవ్వబడుతుంది. ప్రతి ఆదివారం నేను ఉంటాను కాబట్టి వచ్చిన వారందరికీ ఉచితంగా మునగాకు సప్లై చేయడం జరుగుతుంది. దయవుంచి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనిని మనము ఎండబెట్టి నీడలో పొడి రూపంలో ఆ పొడిని మనం కూరల్లో, ఈ మధ్య కాలంలో అంగన్వాడీ సెంటర్స్ లో కూడా ఇస్తున్నారు. ఇది గర్భవతులు కూడా వాడవచ్చు. అట్లే పొడి చేసుకొని వాటర్లో బెల్లం వేసుకొని కూడా తాగొచ్చు. తర్వాత దీన్ని ఫ్రై చేసుకొని కూడా వాడవచ్చు. ఈ విధంగా వివిధ రూపాల్లో మనము మునగాకు గురించి ఇంకా చాలా యూట్యూబ్లో కూడా ఎలా వాడాలనేది కూడా మనందరికీ తెలుస్తుంది. చూస్తే అందరూ కూడా ఈ మునగాకును విరివిగా వాడి మనము ఈ మాంసాన్ని అయ్యే ఖర్చును తగ్గించుకొని ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. నేను బేస్తవార్ మండల హెడ్ క్వార్టర్ పిఎస్లో సిహెచ్ఓగా పనిచేస్తాను. గత 2-3 ఏళ్ల నుంచి నేను ఈ కూరగాయల సాగులో చాలా అనుభవం పొందినాను. అట్లే చెట్లు పెంచడం, ఎప్పుడు కూడా మనము బర్త్డేలో కానీ మ్యారేజ్ ఫంక్షన్లో కానీ ఒక చెట్టు నాటండి, ఆ చెట్టును నాటడంతో కాకుండా పెంచి పోషించే బాధ్యతలు కూడా తీసుకోండి అని చెప్తుంటాను. అట్లే నేను కూడా మా ఊర్లో కానీ ఇక్కడ కానీ చెట్టు నాటే కార్యక్రమాన్ని చేస్తుంటాను. అది సెలవుల్లో, ఇతరత్ర ఏదన్నా కార్యక్రమాల్లో టైం దొరికినప్పుడల్లా చెట్లు నాటడానికి ప్రాధాన్యత ఇస్తుంటాను. నంద్యాల కోర్టు ఆవరణలో ఉన్న బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాయనూతుల ప్రసాద్, బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రమాదకరమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 2వ సంతకం చేయడం సంతోషకరమని బార్ అసోసియేషన్ న్యాయవాదులు పేర్కొన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై న్యాయవాదులు ఉద్యమించి పోరాడాలని తెలిపారు. ప్రజలకు ఎంతో నష్టదాయకమైన చట్టాన్ని రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు ఉద్యమాన్ని నడిపారని, ముఖ్యమంత్రి అయిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దుపరచడం స్వాగతించదగిందన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నంద్యాల బార్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతేగాక
వారు రెండవ సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం అటు ప్రజలకైతేనే ఇటు న్యాయవాదులకు అందరికీ ఈ యొక్క అడ్వకేట్ ఫెటర్నిటీ కూడా చాలా విజయవంతంగా మేమందరం గెలిచినట్టుగా భావిస్తున్నాం. మొట్టమొదట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రస్తావన గవర్నమెంట్ వారు తెస్తూనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్స్ అందరూ కూడాను కోర్టులను అబ్స్టైన్ చేయడం జరిగింది. సుమారు 4 నెలలు స్ట్రైక్ చేశాము. అయితే హైకోర్టులో మా యొక్క విజయవాడ బార్ అసోసియేషన్ వాళ్ళు హైకోర్టులో పిల్ వేయడం వల్ల హైకోర్టు వాళ్ళు స్టే ఇవ్వడం వల్ల స్టే ఇచ్చారు కాబట్టి ఇంకా మీరందరూ కోర్టుకు అటెండ్ కమ్మంటే మేము కొంతమంది అటెండ్ అయినాం. ఇంకా కొన్ని బార్ అసోసియేషన్లు మాత్రం ఆ యాక్ట్ను సజీవంగా రద్దు చేసేంత వరకు మేము వెళ్ళము అని చెప్పి తీర్మానం చేసుకొని వాళ్ళు కంటిన్యూ చేస్తూ వచ్చినారు. ఇటువంటి సందర్భంలో మేము ఆ యొక్క ఇష్యూను ప్రజల్లోకి తీసుకొని పోలేకపోయాము. ఎందుకంటే ప్రజలకు దాని గురించి ఏదో అడ్వకేట్స్ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కోసం స్ట్రైక్ చేస్తున్నారు అని అనుకున్నారు తప్ప మాకు దీనివల్ల తీవ్ర నష్టం జరుగుతుందనే విషయాన్ని ప్రజలకు మేము తీసుకోలేకపోయాము. అయితే అదృష్టం కొద్దీ ప్రజల యొక్క అదృష్టమో మా అదృష్టమో అందరి అదృష్టమో ఎలక్షన్స్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క నష్టం అనేది ఎంతవరకు జరుగుతుంది ప్రజలకు అనేది ఈ రాజకీయ ఈ యొక్క ఎలక్షన్స్ లో తెలిసింది. దానివల్ల ప్రజలు చాలా చైతన్యం చెంది ఓట్లంతా కూడాను ఎవరైతే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారో వాళ్ళకే ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడే మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దానికి ముందే చెప్పారు, నేను రెండో సంతకం ఖచ్చితంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని వారు చెప్పడం జరిగింది. చెప్పినట్టే వారు నిన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు. కాబట్టి ఇది చాలా 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 వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సీఎం గారికి మా యొక్క లోకల్ రాజకీయ నాయకులతో అయితేనేమి మా సీనియర్ అడ్వకేట్స్ ను సంప్రదించి హైకోర్టు బెంచ్ని ఒకటి త్వరితగతిన మా కర్నూలుకు కూడా తెప్పించాలని. నంద్యాలలో పెట్టిన సంతోషమే, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడాను మాకంతా ఉంది. కాబట్టి ఉమ్మడి జిల్లాలలో ఎక్కడ పెట్టినా కూడా మాకు అదృష్టము. రాయలసీమ అభివృద్ధిలో చెందుతుంది. వెనుకబడిన రాయలసీమకు ఎంతమందో ముఖ్యమంత్రులు అయినారు కానీ ఇంతవరకు ఎవరు ఎటువంటిది చేసిలేరు. కాబట్టి ఇటువంటిది చేస్తే బాగుంటుంది. తర్వాత ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా మాకు త్వరితగతిని తెచ్చుకునే దానికి మేము హైకోర్టు వారిని సంప్రదించి, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఫండ్స్ ఇస్తే తప్ప ఎస్టాబ్లిష్మెంట్ కాదు. అటువంటివన్నీ కూడాను మా యొక్క అసోసియేషన్ తరఫున మేము సీనియర్లందరూ డిస్కస్ చేసుకొని సీఎం గారిని కలిసి వారికి మా యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి తక్షణమే ఇవన్నీ కూడా మేము ఏర్పాటేట్టుగా చేసుకుంటామని తెలియజేస్తూ ఒక్కసారి వారికి మా అడ్వకేట్స్ అందరి తరఫున వారికి మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. సో ఇది మొట్టమొదటిగా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాం. దానికి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనేదాన్ని అభినందిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది, ముఖ్యంగా భూ యజమానులకు ఎంత నష్టం జరుగుతుంది అని చెప్పేది అడ్వకేట్స్ యాక్ట్ కూటమి లీగల్ సెల్ను ఏర్పాటు చేసి లీగల్ సెల్ ద్వారా న్యాయవాదుల నుంచి పార్టీకి కొంత సహకారాన్ని తీసుకోవడం జరిగింది. ఆ సహకారంలో భాగంగానే మేమందరము చంద్రబాబు నాయుడు గారిని వారు మీటింగ్కి వచ్చినప్పుడు కానీ మేము అక్కడికి వాళ్ళ మీటింగ్ పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయమని చెప్పి మేము సార్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతేవిధంగా అతను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యంగా నంద్యాలలో ఆఖరి రోజు ప్రచారంలో ఆఖరి రోజు పర్యటన నంద్యాలలో ఆఖరిగా మన రాష్ట్ర సెంటర్లో జరిగిన మీటింగ్లో ఆయన ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఫస్ట్ నేను గెలుస్తానే సంతకం దాన్ని చేసి తీసేస్తానన్నాడు. ఆ సార్ నా మాట నిలబెట్టుకున్నాడు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి యొక్క తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులకు అందరికీ, మంత్రులకు, ఎన్డీఏ కూటమికి మేము మా అసోసియేషన్ తరఫున, నంద్యాల లీగల్ సెల్ న్యాయవాదం తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 2023-24 విద్యా సంవత్సరంలో రావుస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్లో సైనా, జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్ నందు మరియు నీట్ నందు ఏపీ సెట్ నందు నంద్యాల జిల్లాలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారని కళాశాల చైర్మన్ ఎంవి అప్పారావు మరియు డైరెక్టర్ మోనిచంద్ర తెలిపారు. ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులు, అధ్యాపకులు డైరెక్టర్ మోనిచంద్ర సారథ్యంలో విజయోత్సవ బైక్ ర్యాలీని నంద్యాల పట్టణానందు నిర్వహించడం జరిగింది. ఇంతటి ఫలితాలు సాధించిన కళాశాల యాజమాన్యాన్ని, విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని నంద్యాల పట్టణ ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ కరతాళ ధ్వనులతో స్వాగతించారు. గత 33 సంవత్సరాలుగా కళాశాల ప్రారంభం నుండి ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ నందు కోచింగ్ ఇస్తున్నామని, బైపీసీ విద్యార్థులకు నీట్ మరియు
ఈఏపీ సెట్ కోచింగ్ ఇస్తున్నామని దాని ఫలితమే 2024 విద్యా సంవత్సరంలో అద్భుతమైన ర్యాంకులు మార్కులు సాధించి నంద్యాల జిల్లా ప్రజల మన్ననలను పొందడం ఎంతో ఆనందంగా ఉందని చైర్మన్ మరియు డైరెక్టర్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం కూడా ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధించి ప్రజల మన్ననలు పొందుతామని తెలియజేస్తూ గత 10 సంవత్సరాలుగా బైపీసీ పాస్ అయిన విద్యార్థులు రావుస్ మెడికల్ అకాడమీ నందు శిక్షణ ఇస్తున్నామని ఈ శిక్షణా ఫలాన్ని నంద్యాల జిల్లా విద్యార్థులు డాక్టర్లుగా రూపుదిద్దుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రొడస్ సుంకయ్య, జగదీష్ రావు, సంగమేశ్వరయ్య, నారాయణ స్వామి, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. రావుస్ కాలేజ్ ఈరోజు కేవలం ఐపీ రిజల్ట్స్లోనే కాకుండా జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్ మరియు వెబ్సైట్ అన్ని విభాగాల్లో కూడా ర్యాంకులు సాధించడం జరిగింది. దానిని ఉద్దేశించి ఈరోజు విజయోత్సవ ర్యాలీ చేయడం జరిగింది. కాలేజీ యొక్క అధ్యాపక బృందంతో కలిసి విద్యార్థులతో కలిసి ఈరోజు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నంద్యాల జిల్లాలో రావుస్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీని చేయడం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం ఏమంటే ఈరోజు జేఈ మెయిన్స్లో కూడా మనము నంద్యాల టౌన్ వరకు టాప్లో ఉన్నాం. అంతేకాకుండా నంద్యాల జిల్లాలో అడ్వాన్స్ ర్యాంకు సాధించినటువంటి ఏకైక వ్యక్తి పివి కార్తికేయ శర్మ. ఆ విద్యార్థులు కూడా రావుస్ కళాశాల విద్యార్థులు. ఒక జేఈ మెయిన్సే కాదు, అడ్వాన్సే కాదు, నీట్ ఎగ్జామినేషన్లో కూడా దాదాపు 6 మంది ఎంబీబీఎస్ డాక్టర్స్ అయినారు. తర్వాత ఏపీఎంసెట్లో కూడా అటు ఎంపీసీ కానీ ఇటు బైపీసీ విభాగంలో కూడా 2 విభాగాల్లో కూడా రావుస్ విద్యార్థులు బిలో 1000 ర్యాంక్ తీసుకొచ్చి నంద్యాల జిల్లాలో అరుదైనటువంటి రికార్డులు తీసుకొచ్చారు. అంతేకాకుండా పివి కార్తికేయ శర్మ అనేటువంటి విద్యార్థి కామెడీ కేకులో కూడా 103వ ర్యాంకు తీసుకొచ్చారు. కాబట్టి రావుస్ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా మంచి ర్యాంకులు తీసుకొచ్చారు. చెప్పండి సార్. 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైనా ర్యాంకులు రావస్తాయి. జేఈ మెయిన్స్ అయినా, జేఈ అడ్వాన్స్ అయినా, నీట్ అయినా ఆల్ ఇండియా ర్యాంకులు రావస్తాయి. అదేవిధంగా స్టేట్ ర్యాంకులు కామెడీకి 129, మరి ఏపీఎంసీలో 1000 లోపు 2 ర్యాంకులు, 10,000 లోపు 11 ర్యాంకులు, 20,000 లోపు 42 ర్యాంకులతో మా విద్యార్థులు ఘన విజయం సాధించారు. రాబోయే సంవత్సరాల్లో ఇంకా మంచి ర్యాంకులతో మేము ముందుకు వస్తామని, విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు విజయోత్సవ ర్యాలీ చేస్తాం. మా స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తూ విద్యార్థులను కూడా అభినందిస్తూ మరి రావుస్ విద్యా సంస్థలకి మీ యొక్క సహాయ సహకారాలు పబ్లిక్ నుంచి ఇదే విధంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తాం. నంద్యాల పట్టణంలో బక్రీద్ పండుగ 17వ తేదీ నిర్వహిస్తున్న సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ గోవులను హింసించరాదని కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బక్రీద్ పండుగ రోజు ఎవరైనా కానీ గోవులను హింసించరాదని, పండుగ రోజు ఎవరైనా కానీ గోవులను ఆ విధంగా చేస్తే సహకరించిన వారిపై కూడా తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని తెలిపారు. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, రేపు 17వ తేదీ మనం బక్రీద్ పండుగ అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశ ప్రజలందరూ కూడా బక్రీద్ పండుగ జరుపుకునే అవకాశం ఉంది. మరి మనం కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం గోవధ అనేది నిషేధించడం జరిగింది. మన పట్టణంలో ఎక్కడ కూడా గోవధ చేసినట్టు కానీ, గోవధకు సంబంధించి సహాయం చేసినట్టు కానీ మాకు తెలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఈ గోవధ లేకుండా బక్రీద్ పండుగను ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా పూర్తిగా సహకరించాలని తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు నంద్యాల జిల్లాలోని జిల్లా పరిషత్, కేజీబీఎస్, సిబిఎస్ స్కూల్స్ 1,52,000 బ్యాగ్స్, బుక్స్, కిట్లను పంపిణీ చేశామన్నారు. అలాగే గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో 82% విద్యార్థులు పాస్ అయ్యారు. అలాగే ఈ సంవత్సరం కూడా 10వ తరగతి ఫలితాల్లో పర్సంటేజ్ వచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. 13వ తేదీ నుండి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించమన్నారు. ఈ సంవత్సరం కేజీబీఎస్
మోడల్ స్కూల్స్ ఈ సంవత్సరం 69 స్కూల్స్ CBSలోకి మార్చడం జరిగిందన్నారు. వారికి క్లాసులు కూడా అవసరం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ నెల 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని తెలిపారు. నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు మిగిలిపోయాయి, పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి 2024-25కి ఈరోజు అన్ని పాఠశాలలు కూడా ఓపెన్ అయినాయి. జిల్లాలో ఈరోజు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్ అన్ని కేటగిరీల పాటు స్టూడెంట్ కిట్స్ 1,52,000 పైచిలుకు మన జిల్లా కేంద్రం నుంచి వచ్చాయి. అన్ని కూడా మండల కేంద్రాలకు వెళ్ళిపోయినాయి. మండల కేంద్రం నుంచి స్కూల్ పాయింట్కి వెళ్ళిపోయినాయి. ఈ స్టూడెంట్ కిట్స్లో టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, షూస్, బెల్ట్స్, డిక్షనరీలు, యూనిఫాము అన్నీ కూడా మనము మన స్కూల్ పాయింట్కి చేర్చడం జరిగింది. వెంటనే మన స్కూల్లో కూడా పిల్లలకు కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరము అకాడమిక్ క్యాలెండర్ కూడా కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఇంకా రిలీజ్ చేయలేదు, రిలీజ్ చేస్తారు. దాని ప్రకారం లాస్ట్ ఇయర్ కంటే కూడా మెరుగైన అకాడమిక్ స్టాండర్డ్స్ ఇవ్వడానికి కూడా మనం జిల్లా లెవెల్లో కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేసి టీమ్స్ను ఏర్పాటు చేసేసి అన్ని స్కూళ్ళకు కూడా ఎంఈఓలకు విజిట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 22-23 సంవత్సరం కంటే కూడా 23-24 సంవత్సరంలో 10th క్లాస్ పర్సంటేజ్ గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోనే 22% హైక్ ఉంది మన పర్సంటేజ్ వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. కాబట్టి ఈ సంవత్సరం మేము ప్రత్యేకంగా మన గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని ఎన్రోల్మెంట్ పెంచడానికి 20% మినిమం పెరగాలని ఆల్రెడీ ఎంఈఓస్ వెబ్ఎక్స్ ద్వారా, హెడ్ మాస్టర్స్ వెబ్ఎక్స్ ద్వారా ఇన్స్ట్రక్షన్ జరిగింది. ప్రతి టీచర్ కూడా పేరెంట్స్ కమిటీ సహాయంతో, ఊర్లో పేరెంట్స్ సహాయంతో ఎవరెవరు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారో, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇంటికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకి, పిల్లలకు కూడా అట్లాంటి వాళ్ళందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాలకు వస్తే ఏర్పాటు చేయమని మనం ఆల్రెడీ చూడడం జరిగింది. ఈ ప్రక్రియ, ఈ బడిబాట ప్రక్రియ జూన్ 13 నుంచి జూన్ 20 వరకు కూడా ప్రతిరోజు కూడా ప్రతి పాఠశాలలో కూడా ప్రతి గ్రామంలో కూడా హెడ్ మాస్టర్లు, పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు అందరూ కలిసి ఒక టీం వర్క్గా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు నిష్పత్తి పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. పోషణ సంబంధించి మధ్యాహ్న భోజన పథకం కూడా మనం ఈ రోజు నుంచి బిగిన్ చేయడం జరిగింది. చిక్కీలు కానీ, గుడ్లు కానీ, రైస్ కానీ అన్నీ కూడా మనం ఆల్రెడీ రాగి జావా కానీ అన్నీ కూడా మనం మండల పాయింట్కి, స్కూల్ పాయింట్కి సప్లై చేశారు. కాబట్టి మధ్యాహ్న భోజన పథకం కూడా యథావిధిగా లాస్ట్ ఇయర్ ఎట్లా చేశారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ రోజుతోనే లాస్ట్ ఇయరే CBSE పోర్టులో వీళ్ళ పేర్లు నమోదు చేయబడింది. CBSE బోర్డు నమోదు చేసిన విధంగా నంద్యాల పట్టణంలోని మెయిన్ బజార్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో ఉన్న గీతా మందిరం నందు ఈ నెల 16 నుండి 22 వరకు శ్రీ జ్ఞానప్రసాద్ గురూజీచే సప్తాహ జ్ఞానయజ్ఞం ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ ఆదివారం నుండి 22 శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ జ్ఞానప్రసాద్ గురూజీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తిమ్మయ్య, రామకృష్ణ, గాంధీ, విజయ్, అమరేష్ తదితరులు పాల్గొన్నారు. జై గురుదేవ్, శ్రీ గురుభ్యో నమః. నంద్యాల మరియు నంద్యాల పరిసర ప్రాంత ప్రజలకు మా యొక్క విజ్ఞాపనము. నంద్యాలలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యందు గీతాభవనంలో ఆదివారం 16/6/2024 నుండి మొదలుకొని 22/6/2024 శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ జ్ఞానప్రసాద్ గురూజీ గారితో ప్రవచన కార్యక్రమం జరపబడును. నీ అంతరంగం బాగుంటే నీవు అన్ని రంగాలలో అభివృద్ధి చెందామనే నినాదంతో ప్రసాద్ గురూజీ గారు మనకు అన్ని విషయాలు ఆ జ్ఞానం గురించి తెలియపరుస్తారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగపరచవలసిందిగా కోరుతున్నాను. జై గురు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నంద్యాల న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రావనూతల దుర్గాప్రసాద్, భూపాని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 3వ అదనపు జిల్లా జడ్జి వాసు, స్పెషల్ మెజిస్ట్రేట్ ఎస్ రత్నం, సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి, సెకండ్ సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి, సెకండ్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా
ఐఎంఏ నంద్యాల అధ్యక్షురాలు డాక్టర్ వసుధ, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి, పర్ల సీనియర్ న్యాయవాదులు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జడ్జి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత, మానవతా దృక్పథంతో రక్తదానం చేయాలని, ఈ రోజు ముఖ్యంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదానం చేస్తున్న న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కోర్టు ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషమని తెలియజేశారు. బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా ఈ నంద్యాల న్యాయవాదుల బృంద అసోసియేషన్ మరియు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నంద్యాల వారు ఆధ్వర్యంలో ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు, రెడ్ క్రాస్ సొసైటీ వారు ఇవాళ మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ దినం అనేది బ్లడ్ డొనేషన్, అదే రక్తదానాన్ని మనం చేయడం వల్ల మన బాడీలో బ్లడ్ ఉత్పత్తి చెంది ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పేసి ఒక నానుడి. ఎందుకంటే మనం ఎవరికి కూడా జనరల్గా బ్లడ్ డొనేట్ చేయడానికి మనము సాహసించాం, అది ఎప్పుడు అవకాశం కూడా కల్పించరు. బట్ ఈ సందర్భంగా, ఈ యొక్క దినం సందర్భంగా ఈ న్యాయవాదుల బృందం యొక్క ప్రోద్బలంతో, వారి యొక్క సహకారంతో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సహకారంతో, రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ఇవాళ ఈ నంద్యాల కోర్టు కాంప్లెక్స్ లో ఘనంగా ఈ యొక్క దినాన్ని జరుపుకుంటున్నాము. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అందరి యొక్క సమక్షంలో ఈ యొక్క వేడుకను జరుపుకుంటున్నాము. ఈ యొక్క రక్తదానాన్ని చేయడం వల్ల ఎవరైనా అవసరమున్న వాళ్ళకి మనం ఎంతో సహాయం చేసినట్టు అవుతుంది, వారికి ఒక మంచి జీవితాన్ని కల్పించినట్టు అవుతుంది. సో ఈ సందర్భంగా ఎవరైనా కూడా రక్తదానం చేయాలనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా వచ్చి ఇక్కడ రక్తదానం చేయమని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా యొక్క అభ్యర్థన మేరకు, న్యాయవాదుల బృందం యొక్క అభ్యర్థన మేరకు మా న్యాయమూర్తుల్లో ఆదినారాయణ అనేటువంటి ఆయన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు డొనేట్ చేయడానికి ముందుగా వచ్చారు. ఆయనకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఆయనది సాధారణంగా దొరికినటువంటి ఓ నెగిటివ్ అని చెప్పారు కాబట్టి ఆయన ముందుకు రావడం, చెప్పంగానే ముందుకు రావడం హర్షణీయం. అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా న్యాయవాద బృందాలు కానీ, న్యాయవాదులు కానీ, కోర్టు సిబ్బంది కానీ ఎవరైనా కూడా వారు బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటే ఇవాళ వచ్చి నిరభ్యంతరంగా డొనేట్ చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అందరికీ కూడా ఈ దిన సందర్భంగా మంచి చేకూరాలని చెప్పి, సర్వదా దేవుడు అందరినీ మంచి చూడాలని చెప్పి కోరుకుంటూ ఇంతతో ముగిస్తాం. ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ అసోసియేషన్, రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళతో పాటు ఐఎంఏ ఇక్కడ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ తెలిసిన విషయమే, మన నుంచి ఏమి కోల్పోకుండా ఇంకొక మనిషికి జీవితాన్ని ఇచ్చే విషయం ఈ బ్లడ్ డొనేషన్. లైక్ కిడ్నీ, ఇంకేదైనా ఇవ్వాలంటే మనం అది కోల్పోయి ఇవ్వాలి. ఇది ఏమీ కోల్పోక్కర్లేదు. మన ఆరోగ్యం బాగుండి మనకి బ్లడ్ బాగుంటే మనం ఒకరికి సహాయం చేయొచ్చు. దీనివల్ల వాళ్ళకు సర్జరీ, యాక్సిడెంట్, లేకపోతే హీమోఫిలియా, ఇట్లా కొన్ని సిచ్యువేషన్స్ లో బ్లడ్ డొనేషన్ అవసరమైన వాళ్ళకి మనం ఇస్తాం. ఒక్కొక్కసారి ఫ్యామిలీ మెంబర్సే బాధపడుతుంటారు ఇవ్వడానికి. అట్లా చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకు అంటే మన బ్లడ్ ఇంకొకరికి జీవితాన్ని ఇస్తుంది, వాళ్ళ లైఫ్ ఇస్తుంది. అది ఎంతో పుణ్యమైన కార్యం అని కూడా అందరూ గుర్తించాలని ఆశిస్తున్నాను. మేము ఎన్నోసార్లు హాస్పిటల్లో చెప్తూనే ఉంటాము, చాలా మంది పళ్ళో బ్రెడ్ లేకపోతే ఇంకొక మాటలో తెస్తారు. దాని బదులు మనకు అవసరమైన వాళ్ళకి, లేకపోతే రెగ్యులర్ ఇంటర్వెల్లో బ్లడ్ డొనేషన్ చేస్తే బాగుంటుంది. మనం మామూలుగా అన్ని మాట్లాడతాము, ఏంటి రిలీజియన్, కాస్ట్, పాలిటిక్స్ కదా, వీఆర్ ఆల్ డివైడెడ్ బై దోస్ థింగ్స్, బట్ వీఆర్ యునైటెడ్ బై బ్లడ్ గ్రూప్స్. సో బ్లడ్, మేము వచ్చి ఒక పేషెంట్ వస్తే అమ్మ నీ బ్లడ్ గ్రూప్ ఏదైనా అడుగుతాం తప్ప ఇంకేమీ అడగడం, అంతే. సో వీఆర్ యునైటెడ్ బై బ్లడ్ గ్రూప్స్. సో ఆ విశేషం అది తెలుసుకొని మనం దాని ప్రకారం నడుచుకుంటే జీవితాలు కూడా బాగుంటాయని ఆశ. ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా ఈరోజు నంద్యాలలోని బార్ అసోసియేషన్ వారు రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. అందుకు మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారికి ధన్యవాదాలు. అలాగే ఒక 4 పిల్లలలో న్యాయ వ్యవస్థ, జ్యుడిషియల్ కూడా ఒక పిల్లరు. అటువంటి వీరు న్యాయంతో పాటు ఇలా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయము. గతంలో కూడా
పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజు మొక్కలు నాటి అందరికీ వారు మొక్కలు నాటమని ఒక సందేశాన్ని ఇచ్చారు. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా వారు స్వతహాగా రక్తదానం చేయడంతో పాటు వారు అందరికీ సందేశం ఇచ్చి అందరూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం అభినందనీయము. కాబట్టి మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారికి అభినందనలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పట్టణంలో 5 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న అన్నా క్యాంటీన్ భవనం ప్రారంభానికి సిద్ధమవుతున్న అన్నా క్యాంటీన్లో ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. రైతుగా మారిన ప్రభుత్వ ఉద్యోగి పలు రకాల కూరగాయలు మునగాకుకు ప్రతి ఆదివారం ప్రజలకు ఉచితంగా పంపిణీ పఠాన్ హబీబ్ ఖాన్. నంద్యాలకు తావరణలో ప్రమాదకరమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు, ఆనందోత్సవంలో న్యాయవాదులు. నంద్యాల రావుస్ కళాశాలకు విద్యార్థులు ర్యాంకులలో విజయకేతనం, పట్టణంలో సందడి చేసిన అధ్యాపకులు. బక్రీద్ పండుగ రోజు గోమాతలను హింసిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలకు 1,52,000 బ్యాగ్స్, బుక్స్, కిట్లను పంపిణీ చేశామన్న జిల్లా విద్యాశాఖ అధికారి కె సుధాకర్ రెడ్డి. నంద్యాల పట్టణంలో ఈ నెల 16 నుండి 22 వరకు ఆధ్యాత్మిక ప్రవచనాలు, కరపత్రాలు విడుదల చేసిన జ్ఞానప్రసాద్. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నంద్యాల న్యాయవాదుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సౌజన్యంతో రక్తదాన శిబిరం ప్రారంభించిన జిల్లా జడ్జి వాసు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.